ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యం చదివితే గనక, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు ఏం చేసినంటే వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ లోకములో చాలా మంది దేవుని కలిగి నశించిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని కలిగి లేకుండా నమ్ముకోకుండా నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని కలిగి నశించిపోతాం ఏంటి అంటే, మందిరానికి వెళ్ళాలని తెలుసు, ప్రార్థన చేసుకోవాలని తెలుసు, దేవుణ్ణి వెంబడించాలని తెలుసు. కానీ ఇవన్నీ తెలిసినప్పటికీ వాళ్ళు అన్నీ తెలుసులే అని ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. కానీ దేవుని కలిగి లేని వారు తెలియక ఏమవుతున్నారంటే అందరూ ఒకటేనని ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు. కాబట్టి ఎరిగి నశించిపోయిన వారి నిమిత్తమైన, ఎరగకుండా నశించిపోయిన వారి నిమిత్తమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సజీవుడిగా ఎవరైతే సజీవుడని ఆయన వైపు చూస్తూ ఆయన నమ్మి విశ్వసిస్తారో వారి జీవితంలో ఏదైతే వారి జీవితంలో పోగొట్టుకున్నారో, ఏదైతే వారి జీవితంలో నశించిపోతుందో ఆ నశించిన దాన్ని వెదకి రక్షించి తిరిగి నీకు గల సమర్థుడే యేసు. ఆమేన్.